కమ్యూనిటీకి మనం మటుకి ఇన్ జనరల్గా మనం మటుకి వ్యాక్సిన్స్ ఇవ్వకపోతే ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి అదొక చాలా పెద్ద మటుకి ఎపిడమిక్ పాండమిక్ లాగా మటుకి మారిపోతుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అన్నది మటుకి స్టాప్ అయిపోతుంది. చాలా తక్కువ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ ఆర్ ప్రొటెక్టెడ్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన మటుకి కమ్యూనిటీలో 80% పిల్లలకి మనం కానీ ఒకవేళ కానీ వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ 20% పిల్లలు ఎవరైతే మనం మటుకి వ్యాక్సిన్ ఇవ్వమో వాళ్ళు మటుకి ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి మటుకి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. దీన్నే మనం హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో అందువల్ల ఏంటంటే ఇన్ జనరల్గా మనం మటుకి ఇలాంటి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ కండిషన్స్కి అట్లీస్ట్ 80% ఇమ్యునైజేషన్ అనేది మనం మటుకి ఏమైతే చేయాలి అంటే 100% మనం కానీ చేయలేకపోయినా 80% చేసినా ఆ పర్టికులర్ డిజీజ్ అన్నది మనకి మటుకి కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇలాంటి బయటికి రావు.